మంచిది. ఈ దినం ఓ ప్రత్యేకమైన వర్తమానం మీతో పంచుకోమని గడిచిన కొన్ని దినాల నుంచి ప్రత్యేకంగా ఈ దినం నా హృదయాన్ని బహుగా దేవుడు పురికొల్పుతూ ఉన్న వర్తమానం. చూడండి, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 30వ వచనం. గాయములు చేయు దెబ్బలు అంతరంగములో జొచ్చి చెడుతనమును తొలగించును. విన్నారా? గాయములు చేయు దెబ్బలు అంతరంగములో జొచ్చి చెడుతనమును తొలగించును. గాయములు చేయు దెబ్బలు అనంటే ఏంటి? క్రైస్తవ జీవితంలో కొన్ని బాధాకరమైన అనుభవాలు దేవుడు మన జీవితంలో అనుమతించటమే గాయములు చేయు దెబ్బలు. అవి మామూలు బాధ కాదు, హృదయాంతరేంద్రియాలను వేదన కలుగు చేసేటట్లుగా కొన్ని బాధాకరమైన అనుభవాలు దేవుడు మన జీవితంలో అనుమతిస్తాడు. సుమి, ఆ బాధాకరమైన అనుభవాలు నా జీవితంలో దేవుడు అనుమతించేది నాశనం చేయటానికి కాదు, అంతరంగంలో దాగి ఉన్న ఆ చెడుతనాన్ని తొలగించడానికే బాధాకరమైన అనుభవాలను దేవుడే తన చిత్తానుసారంగా మన బ్రతుకు దినాల్లో అనుమతిస్తాడు. తమ్ముడు, చెల్లి, ఏ బాధాకరమైన అనుభవాలు గుండా నువ్వు వెళ్తున్నావు? ఎందుకో ఈ వర్తమానం నీతో పంచుకోమని నా హృదయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు పురికొల్పుతూ ఉన్నాడు. ఏ బాధాకరమైన అనుభవాల గుండా ప్రయాణమే వెళ్తున్నావు? ఆర్థిక సమస్యలనే బాధాకరమైన అనుభవాలా? కలవరపడుకో. అనారోగ్యమనే బాధాకరమైన అనుభవాలా? కలవరపడుకో. ఎవరికి చెప్పుకోలేని గుండె లోతుల్లో లోతైన సమస్యలనే, అయ్యా నా బాధ ఎవరికి చెప్పుకోలేను, చెప్పుకుంటే పరువు పోతుందయ్యా, నా గుండెల్లో ఉన్న మనోవేదన ఎవరితో నేను పంచుకోలేను, నా కుటుంబం తేలికైపోద్దయ్యా, ఎవరికి చెప్పుకోలేని మానసిక కృంగుదలలో బాధాకరమైన అనుభవాల లోయగుండా ప్రయాణమే వెళ్తున్నావా? తమ్ముడా, చెల్లి, ఈ బాధాకరమైన అనుభవాలు నేను నాశనం చేయటానికి వచ్చినవి కాదు. నంబర్ 1, ఈ గాయాలు శిక్ష కొరకు దేవుడు అనుమతించాల, క్రమశిక్షణ కొరకు, శుద్ధి కొరకు దేవుడు అనుమతించాడు. ఈ గాయాలు, ఈ శిక్ష, ఈ దెబ్బలు శిక్ష కొరకు దేవుడు అనుమతించాల, శుద్ధి కొరకు నా బ్రతుకులో దేవుడు అనుమతించాడు. అవును, నిజమే. చూడండి, ఒక ఆయనకి హార్ట్లో ఉన్న వాల్స్లో కొవ్వు బాగా పేరుకుపోయింది, ఫ్యాట్ బాగా పేరుకుపోయింది. ఇప్పుడు ఆ వ్యక్తి బ్రతకాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఏం చేయాలి? ఓపెన్ హార్ట్ సర్జరీ జరగాలి కదా, శరీరం కోయబడాలి, ఎముకలు విప్పబడాలి, ఆ పదునైన కత్తులతో లోపట తొలవాలి, ఆ రక్తనాళాలలో రకరకాల సిరంజిలు గుచ్చి ఆ చెడును బయటకు తీయాలి. విచిత్రం చూడండి, కలిగిన గాయం శరీరంలో ఉన్న చెడుతనం బయటకు పోవటానికి కారణమైంది. తమ్ముడు, దేవుడు ఏదైనా బాధాకరమైన అనుభవాల గుండా దేవుడు నిన్ను తీసుకొని వెళ్తున్నాడంటే నీలో ఉన్న చెడుతనాన్ని తొలగించటానికే కానీ నిన్ను నాశనం చేయటానికి కాదు. ఒకవేళ మీరంటారా, అయ్యా నేను ఏ చెడుతనం చేశానని దేవుడు నన్ను శిక్షించాడు? నువ్వు చెడుతనం ఒకవేళ చేయకపోయి ఉండొచ్చు, నీకు పరిశుద్ధత ఉందే. పరిశుద్ధత నుండి అధిక పరిశుద్ధతకు దేవుడు తీసుకొని వెళ్ళటానికి గాయాలనే శిక్షను దేవుడు అనుమతిస్తాడు, శుద్ధి కొరకే కానీ నాశనం చేయటానికి కాదు. మిమ్మల్ని ఒక మాట అంట, యోసేపు ఐగుప్తు దేశానికి అమ్మబడటానికి ఏ పాపం చేశాడంటారు? చెరసాలలో వేయబడటానికి ఏ పాపం చేశాడంటారు? నేనంట, నిర్దోషిగా
మరి చెరసాల పాలు ఎందుకు అయిపోయాడు? ఎందుకో చెప్పమంటారా? రాగల కాలంలో చెరసాలలో నుంచి సింహాసనం మీదకి దేవుడు ఎక్కించాలి. ఇది దేవుని ప్రణాళిక. యోసేపు సింహాసనం మీద కూర్చున్న తర్వాత గర్వాంధుడు కాకుండా దీనుడై, విధేయుడై, నమ్రతతో, సాత్వికంతో తాను బ్రతకాలంటే ఈ శ్రమల పాఠశాలలో గర్వం అనే చెడుతనం, అహంభావం అనే చెడుతనం, నా తెలివితేటలనే ఆ చెడుతనం తన మనసులో ఎన్నడూ రాకుండా ఐగుప్తు దేశానికి 2వ రాజుగా ఊరేగించబడిన ఎంత కూడా గర్వంగా బ్రతకకుండా యోసేపు దీనంగా ఉండటానికి కారణం ఏంటో తెలుసా? ఆ శిక్ష ద్వారా అంతరంగంలో దాగి ఉన్న ప్రతి కల్మషాన్ని దేవుడు తీసేస్తూ వచ్చాడు. తమ్ముడు, చెల్లి, ప్రియ అక్క, ప్రియ అన్న, మీతో ఈ మాట పంచుకోమని ఆత్మదేవుడు నన్ను పురికొల్పుతున్నాడు. ఏంటో తెలుసా? భవిష్యత్తులో ఏదో గొప్ప ఆశీర్వాదం నీకు నాకు ఇవ్వబోయే ముందు, ఆ గొప్ప ఆశీర్వాదానికి ముందు గొప్ప శ్రమను దేవుడు అనుమతిస్తాడు. ఈరోజు నువ్వు గొప్ప శ్రమను అనుభవిస్తున్నావు అంటే గుండెల్లో ధైర్యం తెచ్చుకో. రాగల కాలాల్లో ఏదో గొప్ప ఆశీర్వాదం నా ప్రభు నా కొరకు దాచిపెట్టాడు. ఆ ఆశీర్వాదం పొందుకున్న తర్వాత నా అంతటోడు లేడు అని నేను కాలరా ఎగరేయకుండా నేనేమయ్యున్నానో నీ కృప అని ఒదిగిపోయేటట్లుగా అలాంటి దీనత్వం నాకు నేర్పటానికి, ఒక గొప్ప ఆశీర్వాదానికి ముందు గొప్ప శ్రమను, శోధనను అనుమతిస్తున్నాడు అని పొరపాటును మర్చిపోకండి. నంబర్ 1, ఈ గాయాలు, ఈ శిక్ష కొరకు కాదు, క్రమశిక్షణ కొరకు, శుద్ధి కొరకు మాత్రమే దేవుడు అనుమతించాడు అన్న సంగతి గ్రహించండి. 2వ మాట చెప్పమంటారా? లోతైన చెడుతనం, లోతైన గాయాల ద్వారానే దేవుడు వెలికి తీస్తాడు. నా మాట అర్థమవుతుందా? లోతైన చెడుతనం. కొన్ని సందర్భాల్లో మనం పైకి చాలా బాగుంటాం, కానీ అంతరంగంలో ఎవ్వరికి తెలియకుండా లోతైన చెడుతనం ఉంటుంది. అసూయ, వర్వలేనితనం, గర్వం, కాముకత్వపు మనస్సు, ఈ బయటికి కనపడవు, లోలోపట అంతరంగంలో దాగి ఉంటాయి. దైవజనమా, లోతైన గాయాల ద్వారా లోతైన చెడుతనాన్ని దేవుడు వెలికి తీస్తాడు. నువ్వు అనుకోవచ్చు, అన్నా మనకంటే ఘోరంగా లోకస్తులు ఘోరంగా బ్రతుకుతున్నారు కదా, వాళ్ళకెందుకు కష్టాలు రావన్నా, వాళ్ళనెందుకు దేవుడు శిక్షించడన్నా అని అంటావా? నేనంటా, తప్పు చేస్తే తండ్రి తన బిడ్డలను శిక్షిస్తాడు కానీ బయట వాళ్ళు ఎందుకు శిక్షిస్తాడు? తండ్రి అట్లా దారిని వెళ్తున్నాడు, వాళ్ళ కొడుకు అక్కడ ఉన్నాడు, కొడుకుని చూడక మునుపు వెళ్ళేటప్పుడు ఎవరో ఒక అబ్బాయి సిగరెట్ తాగుతున్నాడు. ఆ తండ్రి పట్టించుకుంటాడా? ఎవరో అబ్బాయి నాకెందుకు, పట్టించుకోడు. అదే అక్కడ తన కొడుకు తాగుతున్నట్లుగా ఉంటే, స్మోకింగ్ చేస్తూ ఉన్నట్లుగా ఉంటే తండ్రి ఆవేదనతో తల్లడిల్లిపోతాడు. అవసరమైతే కొడుకు మీద చెయ్యెత్తి దెబ్బ కొడతాడు. ఎందుకో తెలుసా? నా కొడుకు నేను కాకపోతే ఇంకెవరు కొడతారు? నిన్ను నన్ను ఎందుకు దేవుడు శిక్షిస్తాడో తెలుసా? మనం ఆయన బిడ్డలమమ్మా, ఆయన బిడ్డలు. యేసయ్య ప్రాణం పెట్టి మనలను కొనుక్కున్నాడు. దైవజనమా, విశ్వసించండి, నేను దేవుడు కొడుతున్నాడంటే దెబ్బ మీద దెబ్బ, గాయం మీద గాయం దేవుడు కలుగు చేస్తున్నాడంటే నీవంటే ద్వేషం కాదు, యేసయ్యకు నీవు ఇష్టం. తండ్రి తాను ప్రేమించు కుమారుణ్ణి గద్దించు రీతిగా ఎందుకు గద్దిస్తున్నాడు, ఎందుకు గాయాలు కలుగు చేస్తున్నాడు? లోతైన చెడుతనం బయటకు కనపడుతుంది. వినారా? లోతైన చెడుతనం అది బయలుపడే వరకు తెలియలేదు. దావీదులో ఒక భయంకరమైన అపవిత్రపు ఆత్మ ఉందని, అదే
భయంకరమైన ఆత్మ ఉందని. విన్నారా? హృదయంలో ఆ హృదయపు లోతుల్లో దాగి ఉన్న లోతైన పాపాన్ని దేవుడు వెలికి తీయటానికి లోతైన దెబ్బలు కొట్టాడు. విన్నారా? విశ్వసించు. లోతైన చెడుతనాన్ని బయటకు తీసుకురావటానికి లోతైన గాయాలు దేవుడు కలుగు చేస్తాడు. కలవరపడకు. మూడో మాట, మరో దివ్యమైనటువంటి మాట మీకు జ్ఞాపకం చేస్తాను. బయట గాయం లోపటి స్వస్థతకు కారణమవుతుంది. బయట గాయం, అవును, శరీర సంబంధమైన గాయాలు, ఆర్థిక గాయం, అనారోగ్యపరమైన గాయం, పేదరికమనే గాయం, అప్పుల సమస్య అనే గాయం, అసమాధానమనే గాయం, ఈ బయట గాయాలు అంతరంగంలో స్వస్థతనిస్తాయి. అవునా? అవును. మనిషికి దేవుడు ఎన్ని రీతులుగా మాట్లాడినా దేవుని మాట వినలా. తన ఇష్టానుసారంగా తను ప్రవర్తిస్తూ వచ్చాడు. దేవుడు ఒక్కసారి దెబ్బ కొట్టాడు, అశూరుల చేతిలో పడేశాడు, బబులోను చెరలోకి వెళ్ళాడు. ఆ బబులోను చెరలోకి వెళ్ళిన తర్వాత తాను చేసిన తప్పేంటో తాను తెలుసుకొని పశ్చాత్తాపడుతూ దేవుడైన యెహోవాను బతిమాలుకోవటం ప్రారంభించాడట. దైవజనమా, ఈ బయట కలిగిన గాయం అంతరంగంలో స్వస్థత ఇస్తే, ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో తాను కోల్పోయిన రాజ్యాన్ని మరలా మనష్షేకిచ్చి, బైబిల్ చరిత్రలో ఎవ్వరూ పరిపాలన చేయలేనని సంవత్సరాలు, 55 సంవత్సరాలు పరిపాలన చేశాడు. బయట గాయం అంతరంగానికి ఎంత స్వస్థతనిచ్చింది.